ఓకేనా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుంటాం మనం. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యుద్ధ ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యుద్ధ ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడ మా తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట మీకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములైనా, మమ్మల్ని సజీవుల లేఖలు ఉంచినందుకే మీకు కృతజ్ఞత స్తుతులు తండ్రి. ఈ సమయాన్ని తరుణాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలైనా, మా బ్రతుకు మా జీవితాన్ని మార్చే మీ మాటల్ని మనసు పెట్టి మేము చదవటానికి, వినటానికి, ధ్యానించటానికి, కేవలం చదివేవారంగా, చెప్పేవారంగా, వినేవారంగా కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే బుద్ధి జ్ఞానాన్ని మాకు ఇమ్మని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామన మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. క్రీస్తు నామన మీకు శుభములు, వందనాలు. సృష్టి ఆవిర్భావం, ప్రకృతి పుట్టుక కదా, సూర్యచంద్రుల పుట్టుక, నక్షత్రాల పుట్టుక, పంచభూతాల పుట్టుక, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు ఏ పాఠశాలలో మనకు ఉండవు, పాఠాలు ఏ కళాశాలలో ఉండవు, ఏ విశ్వవిద్యాలయాలు ఉండవు, ఏ విద్యా కేంద్రాలలో ఎక్కడ కనపడవు. గొప్ప భాగ్యం, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక పాఠాలను పెట్టాడు. అనేక మంది దీన్ని మత గ్రంథం అని పక్కన పెట్టారు తప్ప మహాజ్ఞాన గ్రంథం అని చదివితే అనేక విషయాలు తెలుస్తాయి. శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు కూడా మనకు తెలుస్తాయి. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల్లో భద్రపరిచాడు. మనం చదవగలిగితే జ్ఞాన గని ఇది. చదువుతూ ఉంటే అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంత గొప్ప గ్రంథాన్ని కలిగి ఉన్నాం మనం అంటే మనం ధన్యులమే. చదవనమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, కానీ కొన్ని 2 వచనాలు 3 వచనాలు. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, ప్రారంభం ఏముండే? యేసుక్రీస్తు 2024 సంవత్సరాల పూర్వమే వచ్చాడు, అంతకుముందుకు లేదు అనుకుంటుంది లోక జ్ఞానం. విశ్వాన్ని సృష్టించిన ఆయననే ఆయన, ప్రకృతిని నిర్మించిన ఆయననే ఆయన, సృష్టి ఆవిర్భావానికి కారకుడే క్రీస్తు. మొన్నొచ్చిన వాడు కాదాయన, మనిషిలాగా వచ్చాడు మొన్న భూమి మీదకి. మలరాటి రక్త మాంసములు ధరించుకుని మరియమ్మ గర్భం ద్వారా ప్రకృతిలోకి వచ్చాడే తప్ప 2024 సంవత్సరాల పూర్వము అప్పుడే పుట్టినవాడు కాదాయన. ఇది తెలియదు లోక జ్ఞానానికి ఆ విషయం. బైబిల్ని చదివితే తెలుస్తుంది అలాగే ఆ విషయం, కానీ చదవరాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యుద్ధ ఉండెను. వాక్యము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యుద్ధ ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన 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 అంటే ఎవరండి? యేసుక్రీస్తు. వాక్యంగా ఉన్న ఆయన ఆది యందు దేవుని యుద్ధ ఉండెను, ఆయన ఆది యందు దేవుని యుద్ధ ఉండెను, సమస్తమైన మూలంగా కలిగేను, కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఉందమ్మా మాట? చదవండి ఆ వచనం. ఆయన ఆది యందు దేవుని యుద్ధ ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగేను, కలిగినది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. పంచభూతాలు, నింగి, నేల, ఆకాశం కదా, నింగి, నేల, నిప్పు, గాలి, నీరు, ఈ పంచభూతాల నిర్మాణం, సృష్టి ఆవిర్భావం తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా చేశాడు. కోటాను కోట్ల నక్షత్ర మండలాలు కానివ్వండి, సూర్యమండలం కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, కంటికి కనబడుతున్న గ్రహాలు కానివ్వండి, కనపడని గ్రహాలు కానివ్వండి, ఎవరైనా విశ్వం టోటల్ సృష్టి ఆవిర్భావం అంతా ఎవరి వల్ల కలిగిందంటే యేసు ప్రభు ద్వారానే తండ్రి అయిన దేవుడు చేశాడు. ఈరోజు మనం ట్రైన్లో ప్రయాణిస్తున్నాం, శబ్దం, బస్సులలో కూడా శబ్దం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారంగా మనం నిల్చున్న నేల సృష్టి ఆవిర్భావం జరిగి వాళ్ళ అంచనా ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాలు అంట భూమి పుట్టి గంటకు 1,11,600 కిలోమీటర్ వేగంతో భూమి తిరుగుతుంది. ఏమని తెలుస్తుందా మనకి?
దేవుని టెక్నాలజీ అలా ఉంటుంది. మనిషి కట్టి పెట్టిన బస్సు శబ్దం, ఫ్లైట్ శబ్దం, అన్ని శబ్దాలే. క్రీస్తు ద్వారా దేవుడు విశ్వాన్ని చేశాడే. భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ వేగంతో తిరిగిన నిశ్శబ్దంగా తిరుగుతుంది. శబ్దం లేదు. అంత ఫాస్ట్ ఏది లేదు. రాకెట్ కూడా పోదండి, అంత ఫాస్ట్గా తిరగదు. భూమండలాలు 13 లక్షలు కలిపితే సూర్యమండలము ఒకటి, అంత పెద్దది సూర్యుని గోళం. టోటల్ విశ్వం శూన్యంలో వేలాడుతుంది. ఎక్కడ వాటర్ లీక్ అవుతలేదు. ఆయన పని, యేసుప్రభు పని, నైపుణ్యత, ఆయన నాలెడ్జ్ అది. సముద్రాలు, నదులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉన్నాయి తప్ప భూమి కింద ఏం లేవు. టోటల్ విశ్వం శూన్యంలో వేలాడుతుంది. సైన్స్ ఒప్పుకుంది. ఎవరు పట్టుకోరు ఈ భూమి శూన్యంలో ఉండడానికి? ఎవరయ్యా ఆధారం? సాక్షాత్తు దేవుడేనండి. ఫ్లైట్ నడిపేవాడిని పైలట్ అంటాం, షిప్ నడిపేవాడిని క్యాప్టెన్ అంటాం, బస్ నడిపేవాడిని డ్రైవర్ అంటాం. విశ్వాన్ని నడిపైన గాడ్, ఆయనే దేవుడు. సృష్టిని నడుపుతుండైనా. ఇంత వేగంతో భూమి తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతుండు కదా. టోటల్ విశ్వం పనిచేస్తుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారమే కాసేపు అదే సుమారు కరెక్ట్ అనుకుంటే 1,500 crores years అండి. ఎక్కడ భూమి ఆగిపోలేదు, ఎక్కడ ప్రకృతి పనిచేయటం ఆగలేదు. విశ్వం పని చేస్తూనే ఉంది నాటి నుండి నేటి వరకు. ఆదం అదే సూర్యుని చంద్రుని చూశాడు, మనం అదే చూస్తున్నాం. తర్వాత తరం వాళ్ళు అదే చూస్తారు. అంటే మనుషుల కంటే ఎక్కువ ఆయుష్కాలం దేనికి ఉందంటే ప్రకృతికి ఉంది. మనిషి కంటే ముందు ప్రకృతి దేవుడు నిర్మించాడు యేసు ద్వారా. నిజంగా యేసు ద్వారా ప్రకృతి కలిగిందని మనం ప్రూఫ్ చేయగలుగుతామంటే ఖచ్చితంగా ప్రూఫ్ చేయగలుగుతాం మనం. ఆయన లక్షణాలు కనపడితే ప్రకృతిలో. ఆది యందు దేవుడు భూమాకాశంలోనూ సృజించను. ఆది యందు ప్రారంభంలో చేశాడు. యేసు ద్వారా కలిగినది ఆయన లేకుండా కలగలేదు. సూర్యగోళం అండి, మండిపోతుంది. అప్పటి నుండి ఇప్పటిదాకా బల్బ్ పెడితే పెల్మెట్ ఎగిరిపోతుంది. కొన్ని రోజులకి గ్యాస్ అయిపోతుంది, వెహికల్ పెట్రోల్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఏ రోజైనా సూర్యుడు ఆగాడా, ఆరిపోయాడా? ఏం మంట ఎవరు పెట్టారండి మంటల్లా? మనం పెట్టే మంట కట్టెలు మండి 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 ఖాళీ బూడిదైపోతున్నాయి. ఇది ఆ మంట ఇంకా ఆరట్లేదు. నిత్య శక్తి దేవుడు. కొంతకాలం దేవుడికి శక్తి ఉండి తర్వాత ఆగిపోతుందని కాదు, నిత్యం ఉండే శక్తి. ఆ సూర్యుని చూసి పాఠం నేర్చుకోవాలి మనం. విశ్వం విరామం లేకుండా తిరుగుతూనే ఉంది. ఎక్కడ ఆగుతుంది సృష్టి? ఆగట్లేదు. గాలి విసురుతూనే ఉంది, ప్రాణవాయువు. ఒక్క టెంక మామిడి టెంక విత్తితే 100,000 కాయలు వస్తున్నాయండి చెట్లకి. ఎప్పటి నుండి? అప్పటి నుండి ఇప్పటి వరకు. జామకాయలు, పపాయికాయలు, సపోటా పళ్ళు, ఎన్ని రకాల ఫ్రూట్స్ అండి దేవుడు పెట్టాడు. సమస్తం యేసు ద్వారా కలిగినాయి. సీజన్ రాని వచ్చేస్తాయి. మన సీజన్ రానంత కాలం ఎక్కడ ఉంటాయి? అది దాని గనిలో ఉంటాయి, మానులో ఉంటాయి, కింద కాలం రాగానే బయటకు వస్తాయి. అప్పటిదాకా అక్కడే ఉంటాయి. పూలండి, ఎన్ని రకరకాల పూల వాసన. మల్లెపూలు, చామంతి అంట, బంతి అంట, లిల్లీ పూలు అంట, రకరకాల పువ్వులు, ఎన్ని కలర్స్, ఎన్ని సువాసనలు, ఇన్ని పెట్టాడండి దేవుడు మనుషుల కోసం. ప్రకృతి ద్వారా ప్రకృతిని అబ్జర్వ్ చేస్తే దేవుడు మనస్తత్వం ఏదో మనకు తెలిసిపోతుంది. ఇంత కష్టపడ్డాడండి దేవుడు సృష్టిని ఆవిర్భవించటానికి, సృష్టిని చేయటానికి. సృష్టిలో మానవుడికి కావాల్సినన్ని పెట్టాడు. రకరకాల కాయలు పెట్టాడు, పండ్లు పెట్టాడు, తిండి పెట్టాడు, ఆకుకూరలు పెట్టాడు, తాగడానికి నీరు పెట్టాడు. 3 భాగం నీళ్ళను పెట్టాడు. ఒక్క భాగమే భూమి. ఒక్క భాగం భూమి కూడా 13 లక్షల భూమండలాలు కలిపితే సూర్యగోళం ఒకటి. అంత పెద్దదంట. అంత పెద్ద సూర్యగోళాన్ని ప్రకృతి భూమి మీద మనుషులకు వెలుతురు కోసం పెట్టాడు. చంద్రుడిని కానీ, నక్షత్రాలను కానీ, గాలి కానీ, టోటల్గా సృష్టి మొత్తం తన పిల్లల కోసమే పనిచేస్తుంది. కనుక మనం ఆరాధించాల్సింది కాలాన్ని కాదు, సృష్టిని కాదు, సృష్టికర్తని మనం ఆరాధించాలా. మనం అది మనకు తెలుస్తుంది, లోకానికి తెలియదు అది. చూడండి ఒకసారి చూసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. నెమ్మదిగా చదవమా. హెబ్రీ 11:3. ప్రపంచములు చదువు, నేను అక్కడికేనే. ప్రపంచములు దేవుని వాక్యం వలన
నిర్మాణం, దేవుడి వాక్యం వల్ల నిర్మాణం. ఆ దేవుడి వాక్యం యేసుక్రీస్తు, ఆయన వల్లనే నిర్మాణం. ప్రపంచములు, పరలోకం కానివ్వండి, భూలోకం కానివ్వండి, భూమి కింద ఉన్న పాతాళ లోకం కానివ్వండి, టోటల్గా 3 లోకాలు ఎవరి వల్ల నిర్మాణం జరిగినాయి అంటే వాక్యం వల్లనే నిర్మాణం జరిగినాయి. సృష్టిలో సమస్తాన్ని యేసుప్రభు చేశాడు. ఎంత టైం పట్టింది? భూదినాలు కావండి అవి, విశ్వదినాలు, యూనివర్స్ డేస్. ఒక రోజు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అవ్వచ్చు. మనం అనుకుంటున్నట్టు భూదినాలు రోజుకి 24 గంటల కాలం కాదు అది. కనుక 6 రోజులు దేవుడు కష్టపడి 7వ రోజు విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన ఇంత పెద్ద విశ్వాన్ని చేసడానికి దేవుడు కష్టపడి అంత కంప్లీట్గా అయిపోయిన తర్వాత 6వ దినం చివరిలో ఆదాముని చేశాడు. తిండి పెట్టాడు, నీళ్లు పెట్టాడు, రకరకాల ఫ్రూట్స్ పెట్టాడు, అన్నీ పెట్టాడు. చివరికి ఆయనకు తోడుగా జంటని అమ్మనిచ్చాడు. అమ్మ చేసిన పని ఇదంతా. యేసుప్రభుని లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణం జరిగినాయి. చూస్తాం సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 8:22. పూర్వకాలమందు తన సృష్టి దేవుడు, తాను అంటే దేవుడు, యేసుక్రీస్తు మాట జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ. తన సృష్టి ఆరంభమున, సృష్టి మళ్ళీ చదవము, మొదటి వచ్చి అదే వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగజేసాను. ఎవరైనా? యేసుక్రీస్తు అండి. ఏమి లేనప్పుడు ఉన్నాడైనా ఆది కాలములో. అప్పుడు పుట్టాడైనా, విశ్వం పుట్టిన తర్వాత పుట్టలేదు. మరియమ్మ గర్భం ద్వారా వచ్చి రావడం పుట్టుక కాదు, ఉన్నవాడు వచ్చాడు అంతే. సృష్టి ఆరంభమున పూర్వము అప్పుడు ఆయన చేశాడు నన్ను. తండ్రి అయిన దేవుడి కోసం చెప్తున్నాడా? కంటిన్యూ చదవమ్మా. అనాది కాలం మొదలు, అనాథ, ఏమి లేని టైం, భూమి లేదు, విశ్వం లేదు, ఏమి లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తుని అక్కడ చేశాడు. అక్కడ అనాది కాలం మొదలుకొని, మొదటి నుండి, ప్రారంభం నుండి, స్టార్టింగ్స్ అండి. తెలియదు ఈ లోక జ్ఞానులకు, ఈ లోక శాస్త్రానికి అందదది. మహాజ్ఞానం యేసు మాటలు. ఆ యేసుక్రీస్తు మాటలు అనేక మందిని ప్రభావితం చేశాయి, గొప్ప గొప్ప వాళ్ళని. ఈరోజు ప్రపంచంలో ఆరిన నేల మీద మానవ మనుగడ ఉన్నంత వరకు యేసు ప్రభుకు అభిమానులు అనేక చోట్ల ఉన్నారు. అనేకులు ఆయన మాటలకు ఆకర్షించబడ్డారు. అంత గొప్ప మాటలైనవి, అంత గొప్ప ప్రేమమాయుడైన అంతమంది ఆకర్షించబడ్డారు. నాటి నుండి నేటి వరకు క్రైస్తవ్యము ఆగదు, సాగుతూనే ఉంటుంది. ఆయన మాటలకున్న శక్తి అది. చదవమ్మా. భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమున నేను నియమింపబడితే. ఎందుకు పూర్వమే నిర్మించాడు? పూర్ణమే నేను ఎందుకు చేశాడంటే సృష్టి అంతా ఆయననే చెయ్యాలా, నా కుమారుని ద్వారానే సృష్టిని చేయాలని అని దేవుడు అనుకున్నాడు. ఈ విశ్వాన్ని చెక్కడానికి శిల్పకారుడు, ఈ డిజైనింగ్ ఇంజనీరింగ్ ఎవరై అంటే యేసుప్రభు అండి. సూర్యగోళం ఎక్కడ ఉండాలా, చంద్రమండలం ఎక్కడ ఉండాలా, సూర్యగోళం ఎక్కడ ఉండాలా, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఎక్కడ ఉండాలా, తన ప్రజలందరూ ఒకేసారి తన పిల్లలందరూ నిద్రపోతే ఎలాగా? దేవుడికి బోరు. అందుకే అమెరికాలో కదా చీకటి అయితే ఇక్కడ తెల్లారుతుంది, ఇక్కడ తెల్లారితే అక్కడ చీకటి అవుతుంది, ఇక్కడ తిరిగిపోతుంది. అందరి పిల్లలు ఒకేసారి నిద్రపోతే ఎలాగా? దేవుడు చూసుకోవాలి కదా. అందుకే కొంతమంది మేల్కా ఉంటాడు ఒక దేశంలో, మిగతా దేశంలో నిద్రపోతుంటారు. అందరు తన పిల్లల్ని చూసుకోవాలనుకున్నాడు ఆయన. రాత్రి పగలు చేశాడు, రాత్రి నిద్రపోవటానికి. పగలున్న సూర్యుడే రాత్రి ఉంటే ఎట్లా నిద్రపడుతుంది? అందుకే రాత్రి పెట్టలేడు సూర్యగోళాన్ని, పగలు పెట్టలేడు, రాత్రి మాత్రమే పెట్టాడు. రాత్రి మాత్రము తక్కువ వెలుతురు వచ్చే నక్షత్రాల్ని, చంద్రుడిని పెట్టాడు దేవుడు. అంటే సృష్టి ఆవిర్భావం చేసేటప్పుడు తన పిల్లల కోసం ఎంతగా దేవుడు ఆలోచించాడంటే అంతగా ఆలోచించాడండి. మనం కూడా పెద్ద లైట్స్ వేసుకుని పనుకోం కదా, నైట్లో బెడ్ లైట్ వేసుకుంటాం. అంతగా ఆలోచించాడు దేవుడు.
మానవులందరి కోసం. చదవమ్మా. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అప్పుడైనా ఏమి లేనప్పుడు పుట్టాడంటే అన్ని చేయటానికి పుట్టాడు. నేల మీద పుట్టింది పుట్టుక కాదైనా అప్పుడు వచ్చాడు మనిషిలాగా. మనిషి రక్త మాంసాలు ధరించుకొని మరియమ్మ ద్వారా ప్రకృతిలోకి వచ్చాడు. బలి అవ్వటానికి, మానవుల మనుషులందరి కోసం, పాప క్షమార్పణ కోసం తన రక్తాన్ని కార్చడానికి వచ్చాడే తప్ప అప్పుడే వచ్చినవాడు, అప్పుడే పుట్టినవాడు కాదైనా. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమియు దాని మైదానములను ఆయన చెయ్యక ముందుకు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. అప్పుడు భూమి మీద మట్టి కూడా, రవ్వంత మట్టి కూడా లేదు, కొంచెం మట్టి కూడా లేదు. యేసు చరిత్ర ఇది తెలుసా లోకులకు? అది తెలియదు. కంటిన్యూ అమ్మా. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, స్థిరం ఆకాశం నీటినే అండి. ఈ నీటిని ఆ నీటిని వేరు చేసి పై జలములకు ఆకాశం అని పేరు పెట్టాడు. సీల్ అయిపోయినాయి, సీలింగ్ లాగా కదలేవి. ఆకాశం అనే పదార్థం ఏంది అంటే సైన్స్ చెప్తుంది, వాటర్. అది కదిలేది, అక్కడే నిలబడింది. మనం పెడితే కాదు, పడిపోతే నీళ్ళు. ఆయన పెట్టాడు, అక్కడ కదిలింది. యేసు ప్రభు నైపుణ్యత అది. చంద్రుడు స్థలంలో ఉన్నాడు, నక్షత్రాలు నక్షత్ర స్థలంలో ఉన్నాయి. ఇవి ఒక్కదానికి ఒక డాష్ అవుతలేవు, ఎక్కడ యాక్సిడెంట్ అవుతలేదు, ఎక్కడ క్రమం తప్పుతలేదు. కరెక్ట్ ఇడికి రాగానే 1 అవుతుంది, ముళ్ళు వస్తుంది. ముళ్ళు 1 o'clock తిరిగింది గడియారం అని చెప్పి సూర్యుడు రాలేదు అక్కడ. సూర్యుని అక్కడ చూసుకొని వీళ్ళు టైం కలుపుకుర్రు, సెట్ చేసుకుర్రు. అంటే డిసిప్లిన్ అంటే ప్రకృతిలో ఉంది. రైల్వే స్టేషన్కి వెళ్తాం మనం, ట్రైన్ లేటే, ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఫ్లైట్ లేట్, అన్నీ ఆలస్యమే. ప్రకృతిలో ఆలస్యం అనే మాటనే లేదు. అన్ని డిసిప్లైన్గా పనిచేస్తున్నాయి. భూమి నుండి సత్యం మలుచును. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనమే అదే చెట్టు వస్తుంది, నాటి నుండి నేటి వరకు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు డార్విన్. కోతి నుండి పుట్టాడన్నాడు మనిషి. నిజంగా కోతికని పుడితే ఇప్పుడు కూడా పుట్టాలి కదా. చచ్చిపోయేటప్పటికి అప్పుడు తెలుసుకున్నాడు, మానవుడు దేవుని సృష్టి, నా ఆలోచన తప్పనుకున్నాడు. అప్పట్లోపటికే పిల్లల పాఠిక పుస్తకాల్లోకి పాఠం వెళ్ళిపోయింది, లెసన్. కోర్టు జోబులో చచ్చిపోయేటప్పుడు ఆ కోర్టు జోబులో లెటర్ దొరికింది, నా ఆలోచన తప్పు, దేవుడు సృష్టి మనిషి అని అప్పుడు తెలిసింది ఆయనకి. ప్రయోజనమైంది, సజీవంగా లేడాయన. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు అదే జరుగుతుంది. కోతికని కోతే రావాలా, ఏ విత్తనం కానీ అదే చెట్టు రావాలా. ఎక్కడ మాయా ఏముండదు, మ్యాజిక్లు ఉండవు ప్రకృతిలో. ఎందుకంటే యేసులో లేవు గనక. చదవమ్మా. మహాజలముల మీద మండలం, భూమండలము నీళ్ళ మీద పరిచేశాడు. మండలముని నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు స్థిరంగా ఉండాలా. యేసు వచ్చేదాకా ఉండాలా. యేసు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సృష్టి అయిపోయేది, క్లోజ్. అప్పటిదాకా స్థిరంగా ఉండాలా. జలధారాలను ఆయన బిగించేశాడు. ఫ్యాన్ బిగించినట్టు, బల్బ్ బిగించుకున్నట్టు, మనం బిగించేశాడు. సీల్ చేసేసాడు, అక్కడే ఉండాలా. అదే సీల్ ఓపెన్ చేశాడు నోవకాలంలో. తెలుగులో తూములు అన్నాడు, ఇంగ్లీష్లో కిటికీస్, విండోస్ అన్నాడు. అప్పుడు ఇప్పాడు తూములు. అగాధ జలములను ఇప్పాడు, పంపించాడు పైకి. పై జలములు ఇప్పి అప్పుడు ముంచేస్తాడు పర్వతములంతా. నోవా కుటుంబాన్ని ఒక్కని సేవ్ చేసి, కుటుంబాన్ని కాపాడు అందరినీ. అప్పుడు చేస్తాడు, ఇప్పాడు అక్కడ. ఎందుకంటే అప్పుడు తెలిసింది వాటర్ ఉంది అక్కడ. జలములను తమ సరిహద్దు మీరకున్నట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై ఉంటుంది. ప్రధాన శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడానికి శిల్పకారుడు పన్ని నైపుణ్యత ఎంతో ఉంటుందో ఈ టోటల్ విశ్వాన్ని చెక్కాడండి యేసు ప్రభు. నక్షత్రాలనే కోటాను కోట్లు ఉన్నాయి, కానీ ఒక్కొక్క నక్షత్ర మండలాల కోటాను కోట్ల నక్షత్రాలు అంట. కోటాను కోట్ల నక్షత్ర మండలాలే ఉన్నాయి అంటే ఒక్కొక్క నక్షత్ర మండలంలో ఎన్ని కోట్లు ఉండి ఉంటాయి? చాలా పెద్ద స్టార్స్. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు ఆకాశం అంచు తెలియదు ఎక్కడో.
వాళ్ళు అంటున్నారు మాకు తెలిసింది 10%, విశ్వంలో తెలియాల్సింది 90% ఉందంట. ఇంకా కొద్దిగా ఎక్కువ పర్సెంట్ ఎవరికైనా తెలుసుంటే ఆ క్రైస్తవులమైన మనకే బైబిల్ చదువుతున్న మనకే తెలుసు అండి. వాళ్ళకంటే ఎక్కువ తెలుసు మనకు బైబిల్ చదివితే. అనేక విషయాలు బైబిల్లో చెప్పబడిన తర్వాత ఎంతో కాలానికి వాళ్ళు చెప్పారు. క్రీస్తు పూర్వం దేవుడు చెప్తే క్రీస్తు శకంలో వాళ్ళు చెప్పారు. మ్యాక్సిమం శాస్త్రవేత్తలు ఎక్కువ శాతం క్రైస్తవ కుటుంబాలు పుట్టిన వాళ్ళే, సండే స్కూల్స్ అంది బైబిల్ చదువుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఏమన్నా కనిపెట్టినప్పుడు ఏమన్నా చేసినప్పుడు బైబిల్ విషయం పైకెత్తకుండా చెప్పుకున్నారు వాళ్ళు, అంతే. చార్విస్ డార్విన్ కాదా క్రైస్తవుడు కాదా? క్రైస్తవులు అనేక మంది, కానీ బైబిల్ విషయాన్ని బయట ఎవరు పెట్టలేదు. కనుక అనేక విషయాలు బైబిల్ చదవటం వల్ల కదా ఆయన వద్ద నేను ప్రధాన శిల్పినై ఉంటుంది. శిల్పి, డిజైనింగ్ ఎవరు అంటే ఈ విశ్వానికి ఆయనండి. టోటల్ విశ్వం ఇట్లా శూన్యంలో ఉంటుందంటే మామూలు విషయం అది ఊహించగలుగుతాము మనం? ఎవరే భూమికి ఆధారం, సృష్టికి ఆయనే ఆధారం. ఏ కాలంలో ఆ ఫ్రూట్స్ వస్తున్నాయి, మనం తింటున్న యాపిల్స్లో 750 వెరైటీస్ అంట. చేపలు 1000 రకాలు. 6 బస్తా ఒడ్లు చల్లుతాం, ఎన్ని బస్తాలు వస్తాయి అంటే 40 బస్తాలు వస్తాయి. గోధుమలు అయినా ఒడ్లు ఏవైనా మనం ఎన్ని చల్లితే అన్నీ రావాలి కదా. ఎక్స్ట్రా ఎందుకు వచ్చినాయి? తన పిల్లల ఆకలి తీర్చాలా. ఒక్క టెంక విత్తుతే మామిడి పండ్లు 1000 కాయలు వస్తున్నాయి అంటే తన పిల్లల ఆకలి తీర్చడానికి ప్రపంచంలో ఉన్నారు వారంతా దేవుడి పిల్లలే. అపవాది మాట ఇన్ని వారి వైపు తిరిగిపోయారు అంతే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా అపవాది ఏం కనలేదు వాళ్ళని. అందరు దేవుని పిల్లలే ఆరిన నేల మీద. అందుకే సూర్యుడి నుండి వచ్చే వేడి వెలుగు సమానం అందరికీ, వర్షం సమానం, గాలి సమానం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒక్కరికి కాదు, ఒక వర్గానికి కాదు, ఆయన అందరికి ప్రభు. డిజైనింగ్ కదా, శిల్పం. మళ్ళీ చదవమా వచ్చిన పైకి ఒకసారి. నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని. మొత్తం విశ్వమంతా చెక్కాడు శిల్పకారుడు ఎవరంటే యేసుప్రభు అండి. ఆయన పని, ఆయన నైపుణ్యత, ఆయన కష్టం అంతా దేంట్లో కనపడిందంటే సృష్టి చూస్తే తెలిసిపోతుంది మనకి. చలికాలం చలి, ఎండాకాలం ఎండ, వర్షాకాలం మండ, భూమి వేగంగా తిరగటం, కాలాలు మారటం, ఎంత పని తెలుసా? మిషన్ లాగా ఎప్పుడు పని చేస్తాను, సృష్టి తిరుగుతూనే ఉంది అన్లిమిట్గా, విరామం లేకుండా సృష్టి పని చేస్తుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలు అన్నీ పని చేస్తూనే ఉన్నాయి, మనకు సేవలు అందిస్తూనే ఉన్నాయి. ఒకవేళ భూమి పండటం మానేస్తే, సూర్యుడే లేకపోతే విశ్వం ఉండదంట. శాస్త్రవేత్తలు భయపడతారు అది తలుచుకుంటేనే. సూర్యమండలం లేకపోతే విశ్వమే ఉండదు, అంటే మానవ మనుగడ ఉండదు. అంటే సృష్టిలో అన్ని పెట్టాడు దేవుడు, సృష్టిని జాగ్రత్త కాపాడుకుంటూ గెస్ట్ లాగా తన పిల్లల్ని సృష్టి ఒడిలో పెట్టాడు. ఎవరు మనము? ఆయన పిల్లలమండి, రాజుల మనము. సృష్టి మనకు సర్వెంటు, సేవకులు, పంచభూతాలు మనకు సేవకులు వాళ్ళు. ఎప్పుడైతే దేవుడు మాట వినక తిరగబడినప్పుడు, అవకాశం ఇచ్చిన మారనప్పుడు అదే ప్రకృతి ద్వారా దేవుడు శిక్ష అమలు పరుస్తున్నాడు మనుషుల మీద. ఏ ప్రకృతి అయితే మన సేవలు అందించాలో అదే ప్రకృతి ద్వారా శిక్ష అమలు పరుస్తున్నాడు. అదే ప్రకృతి మనకు సేవలు అందిస్తుంది, మన ఆకలి తీరుస్తుంది కదా. భూమి పండాలా, భూమి నుండి నీరు రావాలి, మనకి అనేకమైన సౌకర్యాలన్నీ ప్రకృతి నుండి మనకు కలుగుతున్నాయి. చూడండి అమ్మా, 104వ కీర్తన 24వ వచనం. 104 కీర్తన 24. నన్ను దొరికితే నువ్వు కూడా చదువు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. యేసుక్రీస్తు అంటే దేవుడి జ్ఞానం. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఎన్నో జీవరాశులు, ఎన్నో పక్షులు, ఎన్నో పశువులు, ఎన్నో పురుగులు, కంటికి కనపడని క్రిములు, ఇవన్నీ పుట్టడానికి ఎవరయ్యా కారణం అంటే యేసుక్రీస్తు. సుమారు శాస్త్రవేత్తల అంచనా ప్రకారంగా 84 లక్షల జీవరాశులంట ప్రకృతిలో. వాటి అందరి ఆకలి ఎవరు తీరుస్తున్నారు? దేవుడండి.
వాటి ఆకలి తీరుస్తుండు, వాటి దాహం తీరుస్తుండు. దానికి ప్రాణవాయు అందించేది ఎవరు? వాటిని పోషించేది ఎవరండి? దేవుడండి. 84 లక్షల జీవరాశులు అంట, సుమారు కోటాను కోట్ల మనుషుల్ని, జీవరాశుల్ని అన్నిటిని పోషిస్తుండండి దేవుడు. చదవం మళ్ళీ మొదటి వచనం సార్. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నిర్మాణం, ఇది డిజైనింగ్ చేసాడండి, ఇది నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు. క్యాలిక్యులేషన్ చేయలేము మనం, అవి లెక్క పెట్టలేము. అది సిఏ చార్టెడ్ అక్కడ కూడా లెక్క పెట్టలేడు. అవి లెక్కలేనివి అన్నాడంటే అయినా ఇంకా ఇంపాసిబుల్ అన్నట్టు అర్థం. మనం లెక్క కట్టలేమన్నమాట, మన మెదడికి అందది. దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలను. ఎంతమంది ప్రయాణం అండి, బతుకు దివరు ఓడలు నడుస్తున్నాయి అందులోనే, సముద్రాలలో. తెలుసా? వాటి మీద బతుకుతారు, కానీ వీటిని దేవుడు చేశాడనే ఆలోచన ఉందా వాళ్ళ కొంతమందికైనా తెలియదు. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలమందే జీవరాశుల్ని మర్చిపోతలేడు దేవుడు. తన స్వరూపంలో పుట్టించిన మనుషులు ఎలా మర్చిపోతాడండి దేవుడు? తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుచున్నాడు. లెక్కలేని జలచరములనే మర్చిపోలే దేవుడు. తన నుండి విడిపోయిన ఆత్మ భాగాలమండి మన మనుషులం. ఆదాము ద్వారా విడిపోయాము. ఆదాము నుండి అందరం వచ్చేసాం ప్రకృతిలో, ఒకరి తర్వాత ఒకరు ప్రకృతిలోకి వస్తున్నాము. జీవరాశులే మర్చిపోని దేవుడు మనని ఎలా మర్చిపోతాడండి? వాటి విషయమే అంత బాధ్యత తీసుకున్న దేవుడు, అంత కేర్ తీసుకున్న దేవుడు మనని ఎందుకు మర్చిపోతాడు అనుకుంటాం. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం బట్టి దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు వదిలేసాడేమో నన్ను, నా పరిస్థితి ఇంతే, ఇంకెప్పుడు ఆ పరిస్థితి నాకు ప్రతికూలంగా ఉంటుంది, అనుకూలం కాదు, ఇంకా నేను ఎప్పుడు నీ పరిస్థితులకి నెల తొక్కుకోలేను అనుకుంటాం. మనం అనుకుంటాం. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి. లెక్కలేని జలచారములన్నీ, జీవరాశులన్నీ ఎవరి దయ కోసం కనిపెడుతున్నాయి? దేవుడి దయ కోసం. ఆహారం అవి పెట్టాలా? సాక్షాత్తు దేవుని కుమారులము. దేవుడి గర్భవాసులకని ఆదాము విడిపోతే ఆదాము గర్భవాసులకని మనం వచ్చాం ప్రకృతిలోకి. మానవులు మాత్రం అందరూ దేవుడి దయ కోసం కనిపెట్టట్లేదు. ఎవరు కనిపెడుతున్నారు? జీవరాశులండి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొని స్టోరేజ్ చేసుకుంటే అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి ఇప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. జీవరాశులకు తిండి కదా. కొన్ని రైల్వే స్టేషన్ల టిఫిన్ సెంటర్ ఉంటాయి, అల్పాహారం సెంటర్ అంటాడు. అంటే కొంచెం ఉంటుంది, ఫుల్ మిల్స్ పెట్టాడు. మన దేవుడు వాటికి ఎట్లా పెడుతున్నాయి తెలుసా? కొద్ది మిల్స్ అల్పాహారం కాదు, అవి తిని తృప్తి పొందుతున్నవి. అంటే వాటికి కడుపు నిండా ఆహారాన్ని పెడుతున్న దేవుడు మనిషికి కొద్దిగా పెడతాడా? మనిషికి కొద్దిగా ఇస్తాడా? ఏమిచ్చినా దేవుడు బల్క్గా ఇస్తాడు. చూడండి, జీవరాశులకి మాట ద్వారా కలిగిన జీవరాశుల పట్లనే దేవుడు అంత శ్రద్ధ చేసుకుండండి. అవి కలతపడును. చాలమ్మా, అవి కలతపడును. కనుక ప్రతి జీవికి ఎవరైతే చిన్న క్రిమికి కూడా ఆకలి తీర్చే దేవుడు అంటే ఆ దేవాది దేవుడేనండి. అడవిలో ఎన్ని రకాల జంతువులు కదా, సముద్రంలో కదా. ఈరోజు మేక తింటున్న మటన్ కావాలని మనం, కానీ మేకకు ఆహారం పెట్టే దేవుడండి, వాటిని పోషిస్తున్న దేవుడు కదా. ఎన్నో జంతువులు ఆహారాలు తింటున్నాం, కోళ్ళను, చికెన్లు, గీకన్లు, వీటన్నిటికీ ఆహారం పెట్టేది దేవుడు. అవి మాత్రం మనకు ఆహారంగా మారిపోతున్నాయి. చూసేమ్మా, దేవుడు గొప్ప. అవి త్యాగమైపోతున్నాయి మన కోసం.
బలైపోతున్నాయి మన కోసం కదా. తింటారు ఇలా ఏమంటారు, జీవహింస చేయొద్దంట. మళ్ళీ ఆకుకూరలకు వస్తావు కదా బిడ్డ, అందులో లేదా ప్రాణం? ఆకుకూరలు కూడా ప్రాణం ఉంది. మన పాఠ్యక పుస్తకాలు ఉంది కదా, అందులో కూడా ఏముంది, ప్రాణం ఉంది. ఆ ప్రాణం కూడా పోతుంది. ఆకుకూరలు కూడా తినకు, చచ్చిపోతావు అప్పుడు. 136 కీర్తన 5వ వచనం. 136 కీర్తన 5వ వచనం. ఎవరు దొరుకుతారు చదవండి అమ్మా, టైం సేవ్ అవుతుంది. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు. అది కూడా చూసుకుంటాం. ఆయన కృప నిరంతరం ఉండును, కొంతకాలం ఉండిపోయేది కాదు. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినప్పుడు మనం పర్వగలుగుతాం. నీళ్ళ మీద భూమిని ఓ చాపను కూడా పర్వాలేం, మనం తేలిపోతుంది. అది ఆయన పరిచేస్తాడు. అది నాలెడ్జ్. యేసుప్రభు పని నైపుణ్యత. తండ్రి ఎట్లా చెప్పాడు, కుమారుడు అట్లా చేశాడు. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినప్పుడు ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను గొప్ప జ్యోతులు అంటే సూర్యుడు చంద్రుడు, గొప్ప జ్యోతులు అంటే పెద్దవి అని అర్థం. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. నిర్మాణం జరిగింది, నిర్మాణకుడు ఉన్నాడు దానికి. ఎవరు? యేసుప్రభు అండి. దానికి అదే రాలే. ఆయన కృప నిరంతరముండును, పగటిని ఏలుటకును ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును, రాత్రి ఏలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను. లైట్, డిమ్ లైట్ నైటు, ఎక్కువ ఫోకస్ ఉన్న లైట్ ఏమో పగలు పెట్టాడు ఆయన. అదే పగలు రాత్రి ఉంటే ఇంక ఏడవంటాం, పండమిగా. చూడు దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుండో. పగలు వాతావరణం వేరు ఉంటుంది మనకి, రాత్రి వాతావరణమే ఉంటుంది. పగలంతా నా పిల్లలు రెస్ట్ తీసుకోవాలా. టెక్నాలజీ పెరిగిపోయి ఏమైపోయింది, సాఫ్ట్వేర్ అది వేరు ఈ వేరు అని చెప్పేసి రాత్రంతా పనులు చేస్తున్నారు. అంటే 24 గంటలు మనుషులు పని చేస్తున్నారు. అందుకే చాలామంది అనారోగ్య పారవుతారు. వైద్యశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా, ఎక్కువ నిద్రపోకపోవటం వల్ల మనుషుల ఆరోగ్యాలు పాడైపోయి తొందరగా చచ్చిపోతారంట. రాత్రి పని లేక చేసిండు దేవుడు, మనం పండుకోవటాన్ని చేసిండు. ఈ రాత్రి కూడా పని చేస్తుండు. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఆయన కృప నిరంతరం ఉండును, కొంతకాలం ఉండేది కాదు. తర్వాత చూసుకుంటాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 3:13 ఎవరైనా రెడీగా పెట్టుకోండి. 3:13 యాకోబుది. 1 కొరింథీయులు 1:23. ఈ పైన చేసినన్ని తన జ్ఞానం అని చెప్తున్నాడు. సామెతలు చూసుకున్న ఆ మహాజ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన ద్వారా చేశాడు దేవుడు. కలిగినదదియో ఆయన లేకుండా కలగలేదు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. మేము ఎవరిని ప్రకటిస్తున్నాం? క్రీస్తునే ప్రకటిస్తున్నాము. వేరే గ్రంథాల జోలికి పోయే పని లేదు మనకి. ఓన్లీ క్రీస్తుని, బైబిల్ని ప్రకటిస్తే చాలు. మనుషుల్ని మార్చే శక్తి ఈ వాక్యానికి ఉంది. వేరే గ్రంథాల దూరే అవసరమే లేదు మనకి. ఆయన యూదులకు ఆటంకంగాను, అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తి, దేవుడి జ్ఞానం. అంటే యేసు ప్రభు త్రూ విశ్వాన్ని చేశారండి. బైబుల్ ఎంత గొప్పది అంటే, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమని చెప్పి యేసు ప్రభు చెప్పాడండి. గాంధీ లా చదువుకుంటప్పుడు ఇంగ్లాండ్లో బైబిల్ని కొత్త నిబంధన చదివాడు. కొండ మీద ప్రసంగాన్ని బయాడ్ చేశాడు ఆయన. మనకు స్వతంత్రం తీసుకొచ్చిన కదా మహాత్ముడు గాంధీ. ఏమన్నాడు తెలుసా? నీ కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపెట్టమన్నాడు. గాంధీ కదా, గాంధీకి ఎక్కడికైనా వచ్చింది ఆ మాట చెప్పగలిగిండంటే యేసుక్రీస్తు మాటేనండి ఆయనకు నాంది.
అంటే ఈ మాట యేసుప్రభు మాట ఆయన ప్రభావితం చేసింది. నీ కుడి చెంప కొడితే ఎడమ చెంప చెప్పాడు. చాలామందికి అది గాంధీ మాట అనుకుంటుండు. గాంధీ పుట్టింది ఎప్పుడు? 18th సెంచరీ మధ్యలో. యేసుప్రభు మొదటి శతాబ్దంలో చెప్పిన మాట అది. నీ కుడి చెంప కొడితే ఎడమ చెంప చెప్పమని. అంటే యేసు మాట ప్రభావము గాంధీ మీద పడ్డదండి. మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. మన జాతిపిత గాంధీ అంటాం కదా మనం. నీ కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపెట్టమని చెప్పాడు. యేసు మాటే గాంధీ పలికాడు అక్కడ. గాంధీ ప్రత్యేకంగా ఏం పలికింది లేదు అక్కడ కదా. మనకు తెలుసు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదటిసారి చదివితే ఒక స్త్రీ తప్పు చేస్తూ పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ దొరికింది. ఈమె రాళ్ళు పెట్టి కొట్టాల మోషే ధర్మశాస్త్ర ప్రకారం మన ప్రజలు అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమంటాడంటే మీ అయ్యా యేసుప్రభుని అడుగుతారు వాళ్ళు ఏమని, ఈ స్త్రీ పాపం చేస్తూ దొరికింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టాలా అయ్యా, నువ్వు ఏమంటావు చెప్పమంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో పాపం చెయ్యని వాడు మొట్టమొదటి రాయి ఏమన్నాడు. వీళ్ళందరూ పుణ్యాత్ములు అనుకుంటారు, ఈమె బయటపడ్డది, వాళ్ళు బయటపడలే. వాళ్ళు పాపం చేస్తుండే పట్టుపడ్డది అన్నాడు కదా. ఎంబడి ఇంకోడు కూడా ఉంటాడు కదా, ఒక్కమే ఎలా చేస్తుంది అని తీసుకొచ్చి రాయిలు దుర్మార్గులు తేలే శ్రీని ఒక్కదాన్ని పట్టుకొచ్చిర్రు. వాడిని కూడా పట్టుకురావాలి కదా, తేలే. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, ఇలా అనవసరంగా మళ్ళాగా మాట్లాడలే అనే టైం కొంచెమే కదా వెళ్ళిపోవాలి. ఆయన మళ్ళాగా వ్యర్థంగా ఆయన మాట్లాడాడు. మహాజ్ఞాని అయిన సృష్టికర్త ఏమన్నాడు? మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి రాయేమన్నాడు. అయి కింద ఏమో రాస్తున్నాడు, ఏమో అని ఉందాడు, అలా పాపాలేం లేవు. కొంతమంది దాన్ని కోడ్ చేస్తారు, అక్కడ లేనిది ఎందుకు చేయాలా? యేసు బోధన ఏవో ట్రాక్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో రాస్తున్నారు, వాళ్ళు ఒక్కరు అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అంటే మీరేదో పుణ్యాత్ములు అనుకుంటారా? మీ క్యాసెట్లు అంతా నా దగ్గర ఉన్నాయి, మీ డేటా అంతా నా దగ్గర ఉంది, ఆయన మట్టుకొచ్చి ఆయన రాళ్ళు కొడతారు మీరు అనవరకు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్కతే ఉంది, అమ్మా వేరే ఎవరిని శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించాను. నిజంగా శిక్షించటానికి అర్హుడు ఎవరంటే యేసు ప్రభువే అండి, పరిశుద్ధుడండి, పాపం చెయ్యని వాడైనా, పాపులలో చేరని వాడు, ప్రత్యేకంగా జీవించిన వాడు, ప్రపంచానికి ఆదర్శవంతుడు, మార్గదర్శుడు, గొప్ప సంస్కారం కలిగిన వాడు. ఆ స్త్రీని ఏమన్నాడు తెలుసా? అమ్మా ఎవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించాను, ఇంకెప్పుడు పాపం చేయకు. ఒక ఐడియాని జీవితాన్ని మార్చింది కాదు, యేసు ఒక్క మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. యేసు మాట మనుషుల జీవితాన్ని మార్చేస్తుంది. అంత శక్తి ఉంది ఆయన మాటకి. అదే తప్పు చేస్తున్న పట్టుబడ్డ స్త్రీని పోలీస్ అధికారుల దగ్గర తీసుకెళ్తే ఏ పోలీసుడైనా అంటాడు అమ్మా అని? ఏ లచ్చబండ దగ్గర తీసుకెళ్ళి ఏ పెద్దల దగ్గర తీసుకెళ్ళి కానీ వాళ్ళైనా అంటారా అమ్మా అని అంటారా? ఏమని ఎవరైనా? అంత గొప్ప సంస్కారం యేసు ప్రభుకుంది. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను శిక్షించాను, ఇంకెప్పుడు పాపం చెయ్యకు. అంత గొప్ప సంస్కారవంతుడు అండి యేసు ప్రభు. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శవంతుడు, మార్గదర్శుడు. ఈ వాక్యాన్ని చదివి, ఈ వాక్యాన్ని విని పండిత రామబాయి మనకు తెలుసు, మానవ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసింది, సోషల్ వర్క్ చేసింది. ప్రభుత్వం ఆమెను గుర్తించి ఆమె రూపాన్ని ఎక్కడ ప్రింట్ చేస్తారో తెలుసా? స్టాంపు మీద. ఒకప్పుడు మన లెటర్లకు స్టాంపులు అతికి పెట్టేవాళ్ళం. ఆమె అంత గణపరిచింది భారతదేశం ప్రభుత్వం. ఆమె చేస్తున్న సేవల్ని ఏందయ్యా ఆమె ప్రభావం ఎక్కడ పడ్డేదంటే ఈ స్త్రీని కూడా యేసు ప్రభు అమ్మా అని పిలిచాడు. ఇంత గొప్ప ప్రభావం యేసుప్రభు మాటలలో ఉంది కనుక యేసుప్రభు మాటల వలన ఆమె ప్రభావితం పొంది అనేక సోషల్ వర్క్ చేసి ప్రభుత్వం చేత గుర్తింపబడింది. ఆమెను ప్రభుత్వ అధికారులు ఎంత గణపరిచారంటే ఆమె రూపాన్ని స్టాంపు మీద నిర్మించి స్టాంప్ మీద ఫోటోని వేశారు. అంటే అంతగా గణపరిచింది ప్రభుత్వం ఆమెని. కారణం ఏంది? యేసు మాటలు ఆమెను ప్రభావితం చేయగలిగినాయి. తెలుసు కదా మనకు గొప్ప వ్యక్తి కదా ఎవరు? స్వామి వివేకానంద. ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు మన నెట్లో చూస్తే కూడా తెలిసింది. ఆయన కాలంలో ఒకవేళ నేను పుట్టి ఉంటే నా కన్నీళ్లతో కాదు, నా గుండెలో ప్రవహించే రక్తంతో యేసు పాదాలు కడిగేవాడిని నేను. అంత గొప్పవాడండి యేసు ప్రభు. ఆయన కాలంలో నేను పుట్టలేను అనుకొని బాధపడ్డాడండి. చాలామంది గొప్ప వాళ్ళండి. ఆ గొప్ప వాళ్ళ మీద యేసు మాటల ప్రభావితమై చూపెట్టింది, వాళ్ళకి ప్రభావితులయ్యారంటే ఆయన మాటలకు అంత శక్తి ఉంది. అలాంటి యేసుక్రీస్తుని కలిగిన వాళ్ళం అని అంటే మనం గొప్ప అదృష్టవంతులం. అంటే ఈ మాటలకు అంత శక్తి ఉందా? పండిత రామబాయినికి గొప్ప గౌరవం వచ్చింది. ఇదే మాటల్ని మనకు స్వాతంత్రం తెచ్చిన మన జాతిపిత గాంధీ కూడా చెప్పాడు, నీ కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపెట్టుమని.
గొప్ప గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు సమాజంలో వీళ్ళ మీద ఎవరి ప్రభావం పడ్డదంటే యేసు ప్రభు ప్రభావం పడ్డదండి. ఈయన మాటల ప్రభావం పడ్డది, ఈయన జీవిత ప్రభావం, ఈయన క్యారెక్టర్ ప్రభావం పడ్డి వాళ్ళు ప్రభావితులైపోయారు. వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళుగా గుర్తింపు పొందారు. ఎవరు ప్రభావం అంటే యేసు ప్రభు. అంత శక్తి ఉంది ఆయన మాటలకి. అవును, అంత శక్తి ఉంది ఆయన శక్తి, అంత శక్తి ఉంది ఆయనకి కదా. ఏమన్నాడు ఇక్కడ? యేసు కదా, యేసు దేవుని శక్తి, దేవుడి జ్ఞానం అని చెప్పేశాడు. చూస్తాం త్వరగా యాకోబు రాసిన పత్రిక. ఇక్కడ నెమ్మదిగా చదవాలి, మీరు ఎంత నెమ్మది చదువుతాం అంత మేలు. 3:13 మనం ఇన్న మేకలంతా సారం ఎక్కడనే దొరుకుతుంది ఇప్పుడు మనకి. యాకోబు రాసిన పత్రిక 3:13 నెమ్మదిగా చదవండి ఎవరు చదివినా. యాకోబు 3:13 మీలో అంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళ సంఘంలో, ఈరోజు మనము. మీలో జ్ఞాన వివేకము గల వాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గల వాడై తన యోగ్య ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, మనం కదా, మన మంచి ప్రవర్తన, యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఈరోజు ఏం చేయాలి? మన సాత్వికం ఉండాలా, మన యోగ్య ప్రవర్తన, మంచి క్రియల్ని కనపరచాలి మనం కదా. యేసుప్రభు మాటలలో, యేసుప్రభు చేతులలో, క్రియలలో పవిత్రత కనపడింది, మనకి క్యారెక్టర్ కనపడింది. కనుక మనలో కూడా ఏం పడినా క్రైస్తవులో అది కనపడాలి, క్రియలు కనపరచవలెను. అయితే మీ హృదయములలో, మన హృదయములలో, మీ హృదయములలో సహింపవలనివి కానివి దేవుడికి ఇష్టం లేని అవి మత్సరమును, దేవుడికి ఇష్టం ఉండదు ఇది. ఈ గుణం మనలో ఇట్లా ఉంటే, మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు. క్రైస్తవులము, దేవుని పిల్లలమని మీరు అతిశయపడకండి. ఒకవేళ ఈ లక్షణాలు మీలో ఉంటే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడకూడదు. దేవుడి పిల్లలం అబద్ధం ఆడకూడదు. అప్డేట్ కావాలి, ఒకేసారి మారము, రోజు మారుతుండాలి మనం. ఈ జ్ఞానము, ఏ జ్ఞానము? ఇప్పుడు ఈ లక్షణాలు, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది మత్సరము. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ లోక సంబంధమైన జ్ఞానం అది. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నవి. ఎలానగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉండును. ఇది దయ్యముల జ్ఞానం. ఇది దయ్యముల జ్ఞానం. మత్సరం ఉంటుంది, అబద్ధాలాడతారు. ఈ జ్ఞానం ఉండకూడదు మనకి. ఈ జ్ఞానము కరెక్ట్ ఉండకూడదు. ఈ జ్ఞానంలో మనం యాక్టివేట్ కావకూడదు. దేవుడి జ్ఞానంలో, క్రీస్తులో యాక్టివేట్ కావాలా మనము. అప్పుడైతే ఏ జ్ఞానం ఉంటుందో చెప్తాడు ఇక్కడ. చదువు నేను కంటిన్యూ. అయితే ఫస్ట్ నెమ్మదిగా చదువు నాయన. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ప్రకృతిలో చూడండి, మీరు ఆకాశం వైపు నైట్లో చూడండి, ఆ నక్షత్రాలు కానివ్వండి, ఆ చంద్రుడు కానివ్వండి, ఆ ఎండలు కానివ్వండి, ఎక్కడైనా మనకు ఏమి అపవిత్రత కనిపిస్తుందండి? మనకి అస్సలు కనపడదు. ఎందుకు? వాటిని చేసిన యేసు ప్రభులో అపవిత్రత లేదు గనుక, ఆయనలో పవిత్రతను ఉంది గనుక ఆ పవిత్రత అక్కడ మనకి కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. దానికి ఆధారాలేమో ఎవరు? చంద్రుడు కానీ, నక్షత్రాలు కానివ్వండి, ఆకాశాన్ని కానివ్వండి, ఆయన సృష్టించిన అనేకమైన తోటలు, చెట్లను కానివ్వండి, ఎంత పవిత్రంగా ఉంటాయంటే అంత పవిత్రంగా కనపడతాయి. అపవిత్రత అనేది అస్సలు కనపడదు మనకి. ఎందుకు? యేసులో ఉంది పవిత్రత. మొట్టమొదటిగా పవిత్రత ప్రకృతిలో మనకు కనపడుతుంది. నెక్స్ట్ పవిత్రమైనది, తర్వాత సమాధానం. మనుషులు ఉంటేనే అల్లరండి. మనుషులు లేని చోటుకు నువ్వు పోండి, ఒక చెట్ల మధ్యకి, ఒక ప్రాంతం మధ్యకి కదా,
ఒక నెల ఎంత నెమ్మది పీస్ ఉంటుంది అక్కడ, ఏ లొల్లు ఉండే సైలెన్స్గా ఉంటుంది పీస్ఫుల్గా. ఏంటి ఈ ప్రకృతిలో ఈ వాతావరణం ఎలా వచ్చింది, ఎలా కలిగింది, సమాధానం ఎలా కనపడుతుంది ఇక్కడ? కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభులో ఉంది కనుక సమాధానం, ఆ ప్రకృతిలో కూడా అదే సమాధానం కనపడుతుంది. అదే సమాధానం కనపడుతుంది. పవిత్రత కనపడుతుంది ప్రకృతిలో, చేసినైన పవిత్రుడు. సమాధానం కనపడుతుంది, అదే చేసినైన యేసులో సమాధానం ఉంది. నెక్స్ట్ మృదువైనదండి. మన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? గడుసుగా వస్తాయి. యేసుప్రభు మాటలు ఎలా ఉంటాయి? ముద్దుగా ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, ఏమంటారు తెలుసా? అప్పుడు ఆ కాలంలో నువ్వు సమరయుడువు, నువ్వు దయ్యం పట్టినవాడు అంటే మనకైతే చాలా కోపం వస్తుంది. ఇంత బైబిల్ చదివి బోధించిన మనకు కూడా చాలా కోపం వచ్చేస్తుంది, బీపీ రేజ్ అవుతుంది. కానీ ఆయన ఏమంటారు తెలుసా? నేను దయ్యం పట్టినవాడని కాదు, నా తండ్రిని గనపరిచిన వాడను అంటే. ఏది ఎంత మృదుత్వం చూడు. ఆ మృదుత్వం ఎవరిలో కనపడుతుంది? యేసులో కనపడుతుంది కదా. ఏమన్నాను చదువునాను మొట్టమొదటి, మళ్ళీ పైకి అది కొంచెం కొద్ది పైకి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది. ఎంత మృదుత్వం చూడండి. మీరు పూల చెట్లు చూడండి, మల్లెపూలు కానీ, చామంతి కానీ, ఏ పూల చెట్లు కానీ ఆ తోట మధ్యకు పోండి, అవి ఎంత మృదువుగా ఉంటాయండి. చూడటానికైనా, ఇలా చేపెట్టి ఇట్లా దువ్వటానికైనా చాలా మృదువుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటాయి. అట్రాక్ట్ అయిపోతాం ఆ పూలను, ఆ చెట్లను చూస్తే మనం కదా. కొన్ని చెట్ల గులాబీ పూలకు ముళ్ళు కూడా ఉంటాయి అనుకో. ఏంటంటే ప్రేమించే దేవుడికి, మృదుత్వం ఉన్న దేవుడికి కోపం కూడా వస్తుంది. పెట్టే దేవుడికి శిక్షించటం కూడా వస్తుంది. ముళ్ళు చూస్తే గుర్తుకొస్తాడు మనకు. అబ్బా ఎవరు కూడా మన ఆదం గుర్తుకొస్తాడు. ఆయన చేసిన పని కదా ఇది, అమ్మ మాటిని కదా. మృదుత్వము ఆ పూల మీద చేపట్టినప్పుడు అంటే ఏంది? ప్రకృతిలో చెట్లలో పూలు ఇచ్చు కదా ఏం కనపడుతుంది? మనం మృదుత్వము కనపడుతుంది. మృదుత్వం అనే స్వభావం ప్రకృతిలో చెట్లలో ఎందుకు కనపడుతుంది అయ్యా అంటే, ఎందుకు? కొండలు కూడా చూసినప్పుడు చాలా మృదువుగా కనపడుతుంటాయి మనకి. ఎక్కడ ర్యాష్గా కనపడే, మనకి చూడటానికి ఇరిటేషన్ వచ్చేటట్టు కనపడే మృదుత్వం. యేసులో మృదుత్వం ఉంది కనుక ప్రకృతిలో చెట్లలో ఆ మృదుత్వం కనపడుతుంది. నెక్స్ట్ సులభంగా లోబడుతుంది. అది ఒక కొబ్బరికాయ చెట్టు ఉంది అనుకో మనకి, మనం ఎక్కినా అది ఏమన్నది, దొంగోడు ఎక్కినా ఏమన్నది, నువ్వు దొంగడు దిగరా అంటదా అనేది. ఎందుకనేది ఎవడెక్కినా మనం అంటే కదా సులభంగా లోబడుతుంది. యేసు ప్రభు ప్రపంచ ప్రజలందరికీ ఆయనను ఎవరు చంపలేదండి, తానంతా తనే ప్రాణం పెట్టాడు. నా అంతటి నేనే ప్రాణం పెడుతున్నా, తిరిగి పెట్టడానికి తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం కలదంటాడు కదా. ఆయనంత ప్రాణం పెట్టాడు. ప్రపంచ మనుషులందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అందరి పాపాలను క్షమించటానికి, నరకం నుండి అందరినీ తప్పించటానికి, పరలోకాన్ని తీసుకెళ్ళటానికి ప్రాణం పెట్టాడు ఆయన. కనుక సులభంగా లోబడుతుందంటే కొట్టేటప్పటికి, పొడిచేటప్పుడు యేసుప్రభు ఎక్కడ తప్పించుకొని ఎస్కేప్ అయిపోలే, మాయంగా మళ్ళీ రాలే మ్యాజిక్ లాగా. భరించండి శిక్ష అంతా. అంటే ఆయనలో ఏం లేదు, సులభంగా లోబడే స్వభావం ఉంది కనుక ఈ కొబ్బరి చెట్టు దొంగోడు ఎక్కినా ఏమన్నది, యజమానుడు ఎక్కిన ఏమన్నది, కత్తి పెట్టి కొట్టినా ఏమన్నది, నువ్వు తగలబెట్టిన చెట్టు ఏమన్నది. ఎందుకంటే సులభంగా లోబడుతున్నది. అదే చెట్టు మీకు ఎక్క దిగరా అన్నది అనుకో, చెట్టు అన్నది అనుకో దిగరా అని, ఎక్కుతాడు ఎవడని చెట్టుగా ఎక్కడిగా. నెక్స్ట్ సులభముగా లోబడినది, కనికిరము. మనం అంటే కనికిరం అండి కదా. ఒక టమాటా కాయలో కాయగూరలు ఆకుకూరలు కదా ఏముంది, మొక్కలో ప్రాణం ఉంటుంది, పాఠ్య పుస్తకాలు ఉన్నట్టు కదా. చేశాడు దేవుడు. యేసుప్రభు వాళ్ళు కలిగింది. కత్తి టమాటా మీద పెట్టినప్పుడు తీరా కత్తి అంటదా అంటే టమాటా కోయగలుగుతామా మనం? ఆకుకూర కోయగలుగుతామా? మేక మీద కత్తి పెట్టాడు అనుకో, మటన్ కావాలని పెట్టాడు దేవుడు మనకి. కత్తి పెడితే కత్తి అనేది అనుకో, మేక ఎవడో మటన్ తింటాడేగా. కోడి మీద పెట్టాడు అనుకో, అంటే ఇంకా చికెన్ ఉంటుందా మనకి? ఏముండదు. అంటే అవి ఏమైంది? సులువుగా లోబడుతున్నాయి. అంటే మనకు బలైపోతున్నాయి మన కోసము. దేవుని మాట విని మన కోసం బలైపోతున్నాయి. యేసు ప్రభు కూడా సులువుగా లోబడిపోయింది, అన్నీ భరించాడు ఆయన. మనుషులందరి రక్షణార్థం కోసము లోబడిపోయింది ఆయన. ఆ లోబడే స్వభావం, పవిత్రత కదా, సమాధానకారం, పవిత్రత, సమాధానం, సులువుగా లోబడటం, ఇవన్నీ యేసు ప్రభులో ఉన్న లక్షణాలు కనుక ప్రకృతిలో కనపడుతున్నాయి, జీవరాశులు మనకు కనిపిస్తున్నాయి. కనికిరం మనం అంటే కనికిరం. అవి అందుకే చచ్చిపోతాయి. టమాటాను కోసిన, కాయగూరలు కోసిన, బెండకాయ కోసిన, వంకాయ కోసిన ఏమనేవి, ఉల్లిగడ్డ కోయినా వాటర్ వస్తుంది, కాయగూర కోయినా వాటర్ వస్తే ఏడుస్తాయి. అవి కోసేటప్పుడు ఏం చేస్తాయి? అవి ఎదురు తిరిగేవి, అన్నీ ఎగిరినాయి అనుకో ఒకటేసరికి. జీవితంలో కాయగూరలు జోలికి పోం మనం.
ఎందుకంటే బలైపోతున్నాయి. అంటే మనం తాత్కాలికంగా బతికించడానికి ఎన్నో కాయలు, కూరలు, జీవరాశులు బలైపోతున్నాయి. అవి బలైపోతూనే మనం బ్రతుకుతాం కొంతకాలం, 60-70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. దేవుడు అనుకుంటే 120 సంవత్సరాలు. మళ్ళీ ఏసెందుకు బలయ్యాడు తెలుసా? సర్వ మానవుల కోసం నిత్య జీవం ఇయ్యటానికి, నిత్యం మనం బ్రతికియటానికి యేసు బలయ్యాడు. కొద్ది కాలం బతికించటానికి మాత్రము ఆకుకూరలు, జీవరాశులు బలైపోతున్నాయి. కొద్ది కాలం బతకడానికి ఇవి బలైపోతున్నాయి. నిత్యం బతికించడానికి యేసు బలైపోయాడు. మనకి నిత్య జీవం ఇవ్వటానికి యేసు బలైపోయాడు. ఆయన లక్షణాలు అన్నీ ప్రకృతిలో కనపడుతున్నాయి మనకి. ఎందుకంటే సులువుగా లోబడుతున్నాయి, కనికరం చూపుతున్నాయి. అవి వేషధారం లేదు. యేసు ఒక్కొక్కసారి కొట్టే పొడిచేటప్పుడు తప్పించుకున్నాడు, ఎక్కడన్నా మళ్ళీ వచ్చిండా? లేదు అట్లా కదా. చెట్టు మీద కాయలు కనపడితే ఎక్కడైనా మా కాయలు మాయమైతే ఎక్కడ? ప్రకృతిలో ఎక్కడ మాయ లేదు. ఎందుకంటే యేసులో మాయ లేదు. చదువు నాయనా. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. మంచి ఫలం కనికరం యేసు ప్రభులో ఉంది. పవిత్రత ఆయనలో ఉంది. వేషధారం లేదు, ఆయనలో పవిత్రత ఉంది. అంటే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ మనకు ప్రకృతిలో కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. ఎన్ని కాయకూరలండి, ఎన్ని చేపలండి, ఎన్ని మాంసాహారాలు, ఎన్ని ఆకుకూరలు కదా, ఎన్నో బలైపోతున్నాయి. చచ్చిపోయేదాకా మనం క్యాల్కులేషన్ చేసి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగి ఉంటాం మనం, ఎన్ని బస్తాల బియ్యం తిని ఉంటాం మనం. పొద్దున్న తింటే మధ్యాహ్నం ఆకలి, మధ్యాహ్నం తింటే రాత్రి ఆకలి. అంటే పెద్ద పెద్ద చెరువులైనా మట్టి పోసి పూడ్చగలుగుతున్నాం, కానీ ఈ జానెడు పొట్టను పూడ్చలేకపోతుండు మనిషి. కోటిద్దలు కూటి కోసమే అంటాడు మల్లాడు. అంటే మనకు ఆకలి అవుతుందని తెలుసు కనుక కదా ఏం చేశాడు దేవుడు? అనేకమైన ఆహార వస్తువులను దేవుడు పెట్టాడు ప్రకృతిలో. మనకంటే ముందు పెట్టాడండి. సంతరపైన ప్యాక్ ఎంత ఉంటే బాగుంటుంది చూడండి. ఎవరు చేశారంట డిజైనింగ్? పల్లెలు చూడండి, 2 పల్లెల పెట్టే ఏ కార్పెంటర్ చేయగలుగుతాడు అలాగా? 3 పల్లెల పెట్టే, 4 పల్లెలు పెట్టే, ఎక్కడ గ్యాప్ ఉండదు. మళ్ళా కిందకైనా గుంజానే మొత్తం ఏరాలకైనా వచ్చేస్తాయి. ఎంత కింద సందు కూడా ఉండదు దాంట్లో. 4 పల్లెలు 3 పల్లెలు ఉంటాయి మంచిగా కదా. అరటిపండు కదా, అరటిపండు ఎంత మంచి కదా, పొట్టు తీసుకొని తినటానికి ఏ డస్ట్ పట్టకుండా. సంతరకు లోపల ఒక కోటింగ్ వస్తుంది వైట్, తర్వాత మీదికైనా బ్రౌన్ వస్తుంది, ఎల్లో కలర్. అంటే రకరకాల ఫ్రూట్స్లో మనం చూస్తే ఎన్నో ఉన్నాయి, ఎన్నో డిజైనింగ్గా చేస్తాడన్న. అంటే యేసుప్రభు పని నైపుణ్యత ఇందులో కనపడుతుంది మనకి. మనుషులందరి ఆకలి తీర్చడానికి ఎన్నో జీవులు, ఎన్నో కాయకూరలు, ఆకుకూరలు ఎన్నో బలైపోతున్నాయి. కొద్ది కాలం మనం బతికించడానికి అవి బలి కాకపోతే మనం చేస్తాం. మళ్ళీ ఏసెందుకు బలైతే? మనకు నిత్య జీవం ఇవ్వటానికి, ప్రపంచంలో మనుషులందరికీ నిత్య జీవం ఇవ్వటానికి, వాళ్ళ పాపాలను క్షమించడానికి, నరకం నుండి తప్పించి పరలోకానికి, స్వర్గలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన బలయ్యాడు. మనం నిత్యం బతకడానికి యేసు బలయ్యాడు. కొద్ది కాలం బతకడానికి కాయకూరలు, ఆకుకూరలు, జీవరాశులు చచ్చిపోతున్నాయండి. కనుక ఇవి మనకి ఎదురు తిరుగుతులు అన్నీ మన కోసం బలైపోతున్నాయి. యేసుప్రభు బలైనట్టు. అంటే యేసుప్రభు లక్షణాలన్నీ ప్రకృతిలో కనపడుతున్నాయి మనకి, ప్రకృతిలో కనపడుతున్నాయి. మళ్ళీ ప్రకృతిలో ఇన్ని లక్షణాలు కనపడుతున్నప్పుడు బ్యాప్టిజం ద్వారా యేసుప్రభుని ధరించుకున్నాం కదా మనమంతా. ఈ లక్షణాలు మనలో కూడా కనపడాలి కదా. ఆయన చేసిన పనిలో ప్రకృతి ఆయన చేసిన పని, ఆయన సృష్టించాడు. ఆయన శిల్పకారుడు ఈ శిల్పాన్ని, విశ్వాన్ని చెక్కాడు. ఈ విశ్వంలో, ఈ ప్రకృతిలో, ఈ పంచభూతాలలో యేసుప్రభు లక్షణాలు కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. ఆయన చేసిన పనిలో కనబడుతున్నాయి ఆయన లక్షణాలు. ఆయన ధరించుకున్నాం కదండి, మనలో కనపడాలి కదా ఈ లక్షణాలు. పవిత్రత, సమాధానం, కనికరం. చూడండి ఆ మాట తరతర చూసుకుంటాం. పిలిపిలకు రాసిన పత్రిక, గలితీలకు రాసిన పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందుకే యేసుప్రభు లక్షణాలను చూసిన దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించాడు చూడండి. క్రీస్తు యేసు కలిగిన మనసు, పిలిపి 2:5 చదువునైనా అది వచనము. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానం కూడా విడిచిపెట్ట కూడా భాగ్యమని ఎంచుకోనలేదు. దేవునికి ఈక్వల్, సమానం యేసుప్రభు. ఆ గొప్ప భాగ్యాన్ని వదులుకొని మానవత్వం లేని ప్రజల మధ్యకి వచ్చాడండి. పాపమే చేయకుండా పరిశుద్ధంగా జీవించాడు.
వేమన పద్యం ఒకటి ఉంది, ఉప్పు కపురం కదా, ఉప్పు కపురం ఒక పోలికుండు, చూడ చూడ రుచుల జాడు వేరయ్యా కదా. పురుషులలో పురుషులు వేరు. చాలామంది పుణ్యాలు చేశారు, పాపాలు కూడా చేశారు. ఏ పాపం చేయకుండా పుణ్యం చేసిన వాడు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో ఆరిన నేల మీద అంటే యేసుప్రభు ఎక్కడే అండి. పాపం చేయకుండా పుణ్యం చేసిన వాడు, ప్రపంచ మనుషులందరి కోసం తన రక్తాన్ని ధారపోసిన వాడు, ఆరిన నేల మీద ఉన్న మానవులందరికీ రక్షకుడు యేసుప్రభు ఒక్కైనేనండి. పవిత్రుడు, సర్వలోకానికి రక్షకుడు, ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శవంతుడు, మార్గదర్శకుడు, మాదిరి. అందుకే ప్రపంచం ఆలోచించింది. కాలాన్ని లెక్కించడానికి ఎవరి పేరు తీసుకోరు తెలుసా? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ముందు తలవాలనా వెనక తలవాలనా యేసు ప్రభు పేరుని ఉచ్చరించాలా. క్రీస్తు శకం. ఈరోజు తేదీ రాస్తున్నామంటే ఎవరిని బట్టి? మహానుభావుని, మహనీయుడిని యేసుక్రీస్తుని బట్టి అండి. మనం తేదీ, మాసం, సంవత్సరం రాయగలుగుతున్నామంటే ఆయనేనండి. ఆయనకు దక్కిన పురస్కారం ప్రపంచంలో ఎవరికి దక్కలేదు, భవిష్యత్తులో ఎవరికి దక్కదు. శక పురుషుడు, యుగ పురుషుడు అండి యేసు ప్రభు. క్యారెక్టర్ అయినది అది. అందుకే అంటుడు, క్రీస్తు యేసు కలిగి నీ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం గల వాడే ఉండి దేవునితో సమానం కూడా విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోకుండా. చదువునేనా 2:5 దాకా చదువు కదా. ఆయన దేవుని స్వరూపం గల వాడై కలవాడ ఉండి దేవునితో సమానం కూడా విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలిక పుట్టి, దేవుడైన మనుషు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని. మరియ చాలా భేద కుటుంబం అది. మరియమ్మది ఏసేపు వాళ్ళది చాలా భేదవాళ్ళు. ఆయన ఒడ్ల పని చేసేవాడు, బాగా రిచ్ ఫ్యామిలీ కాదు వాళ్ళు. చాలా యేసుప్రభు పుట్టినప్పుడు ఎక్కడ హ్యాపీ లేదేమకి, చాలా కష్టపడ్డదేమా. ఒక ప్రాంతం కానీ ఒక ప్రాంతానికి వెళ్ళాలా, సమరయాల ప్రాంతం కానీ పోకూడదు, తిరిగిపోయారు వాళ్ళు. చాలా కష్టమైంది. గాడిద మీద పోవటం అంటే ఏంది? నడక ప్రయాణం, టెక్నాలజీ లేదు, చాలా కష్టం. ఏ రోజు యేసుప్రభు పుట్టడం వల్ల ఏమి హ్యాపీ లేదు. చివరికి చేతికి వచ్చిన కొడుకుని సిల్వేసేశారు కదా. ఒక యవనస్తుని సిల్వేస్తుంటే తల్లి గుండె ఏమైపోవాలా? ఏ రోజు హ్యాపీగా ఉందేమా? లేదు అండి. ఆయన జన్మదినం కంటే ఎప్పుడు తెలుసా మన హ్యాపీ? మరణి దినం. ఆయన మరణిస్తేనే కదా మనం అంతా బతికిపోయాం, రక్షణ కలిగింది మనకి. దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చాలా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకోవాలి అంతగా తగ్గించుకున్నాండి. ఎవరైనా విశ్వాన్ని చేసిన ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవునితో సమానంగా ఉండేవాడు. ఏం చేస్తాడు? అంతగా తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు మనలో ఎందుకు కనపడతలేదు? పవిత్రత మనలో ఉండాలా, తగ్గింపు ఉండాలా, సమాధానం ఉండాలా, మృదుత్వం ఉండాలా, సులువుగా లోగడ గుణం ఉండాలా, వేషధారణ ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ ప్రకృతిలో కంటి కనపడ్డప్పుడు బ్యాప్టిజం ద్వారా ఆయన ధరించుకున్నామంటే మనకు కూడా లక్షణాలు ఏం కావాలా? కంటి కన్నట్టు కనపడాలా. అప్పుడు దేవుడు మయంపరచబడతాడు. దేవుడిని మనం స్తుతించటమే కాదు, మన ప్రవర్తన కూడా అనిపిస్తే దేవుడు హ్యాపీ. అవసరమైతే మన టైం దగ్గర పడ్డా మన కాలాన్ని ఏం చేస్తాడు? పోస్ట్ పని చేస్తాడు. మరణాన్ని కూడా ఆయన పెంచుతాడు. కంటి చదువునైనా ఆయన ఆకారమందు మనుష్యుడుగా అగుపడి కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపెట్టాడు. మరణమే చాలా ప్రమాదం. అందులో సిలువ మరణం అంటే మరీ భయంకరం. బతుకున్న వ్యక్తిని కొట్టడం, ఏదో ఇంజక్షన్ ఇచ్చి కొట్టడం కూడా కాదు, మళ్ళా భయంకరం అది. చావు అనేది, మరణం అనేది. తెలిసి చచ్చిపోవటం అంటే ఇంకా భయం అది. ఆయన అన్ని భరించాడండి. ఆయన్ని భరించాడు. ఆయన భరిస్తేనే ప్రపంచ ప్రజలందరినీ దేవుడి పిల్లల్ని రక్షించగలుగుతాడు. ఆయన వాళ్ళ పాపాలని క్షమించగలుగుతాడు, నరకం నుండి తప్పించగలుగుతాడు. ఆయన భరించకపోతే. అందుకే మనం నిత్యం బతకడానికి యేసు బలైపోయాడు. కొద్ది కాలం బతికించడానికి ఆకుకూరలు, కాయకూరలు, మాంసాహారాలు, జీవులు అన్నీ మన కోసం బలైపోతున్నాయి. మనం తినాలా, మన తిండి కావాలంటే బలి కావాలి. అవి బలైతేనే మనం బతుకుతాం. యేసు ప్రభు బలైతేనే మనం తిరిగి మళ్ళీ నిత్య జీవం, లేకపోతే లేదు. విధేయత చూపెట్టిన వాడై తను తనే తగ్గించుకొనేను. అందుకే దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పుడు చెప్తున్నాడు చూడండి స్పందన, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామం నొంగునట్టు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుడి మహిమార్థమై యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లు ప్రతి నామానికి పై నామాన్ని హెచ్చించాడు.
ఆకాశం కింద ఇవ్వబడిన కదా నామంలో ఏ నామంలో లేదు రక్షణ, యేసు ప్రభు నామంలోనే. ఆరిన నేల మీద మానవ మనుగడ ఎక్కడెక్కడ ఉందో ఈ మానవులందరికీ యేసు ప్రభువే మార్గము. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి పాపాలు కడుక్కోవటం, నరకం తప్పించుకోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు. పరలోకానికి యేసు ఒక్కడండి మార్గం. పాపాలు క్షమించడానికి ఆయన ఒక్కడే అవకాశం, ఆయనకే అవకాశం ఉంది, ఎవరు లేరు. ఫ్రీ, ఉచితంగా చెప్పించేస్తుండు, పాపాలని నరకం నుండి తప్పిస్తుండు. ఎవరెవరంట? పరలోకం మందున్న దేవదూతలు కానీ, భూమి మీద ఉన్న మనుషులు కానీ కదా, భూమి కింద లోకంలో పాతాళంలో చచ్చిపోయిన దేహాలను వదిలిపెట్టిన ఆత్మలైనా సరే ప్రతి వాని మోకాలు యేసునామమున వంగిపోవాలా. దేవుడు ఎంతగా ఇచ్చిచ్చాడు చూడండి. తన ప్రాణాన్ని త్యాగం చేశాడండి తండ్రి కదా, తన పిల్లలందరి కోసం, మనుషులందరి రక్షణ కోసం కదా. ఆయన యవనాన్ని వదిలిపెట్టేశాడండి. మనలాంటి అవసరతులు ఉన్నాయి ఆయనకి. పెళ్లి చేసుకొని ఎక్కడో సెటిల్ అయిపోలేదు ఆయన. మనిషిలాగా వచ్చాడు, మనలాగా ఆలోచనలు ఉన్నా అన్నిటిని జయించాడు ఆయన. శరీరచ్ఛ జయించాడు, నేత్రేషను జయించాడు కదా, జీవం డంపము జయించాడు, అన్నిటిని జయించాడు. మనలాగే ఉన్నాడు కానీ మనలాగా బతకలేడు ఆయన. రక్త మాంసం కలిగిన వాడు దేవుని చిత్తాన్ని చేయగలుగుతాడు, దేవుని ఇంప్రెస్ చేయగలుగుతాడని ఆయన బతికి చూపెట్టాడు మనకి. ఇలా చేయండి, మీరు ఇలా చేయగలుగుతారు. నన్ను లేపాడు కదా, మిమ్మల్ని కూడా లేపుతాను నేను రెండోసారి. ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్. నాలాగా మీరు బతకట్టమని బతికి చూపెట్టాడండి. దేవుడు ఎంత దయగలవాడంటే యేసుప్రభలాన్ని ఉండమని చెప్పలేడండి. భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. మీరు సంతోషంగా ఉండండి, నా ఇష్టాన్ని చేయండి అన్నాడు. దేవుడు మరి కఠినుడా? యేసుప్రభలాన్ని ఉండండి పెళ్ళి లేకుండా అని అన్నాడా? మననేమన్నా అనలేదండి. విశ్వాసంలో ఉండటానికి, దేవుడికి నచ్చడానికి భార్య ఆటంకం కాదు, భర్త ఆటంకం కాదు, పిల్లల ఆటంకం కాదు మనకి కదా. కుటుంబాలు ఉన్నా కూడా మనం భక్తిగా ఉండొచ్చు, మన మనసు ఉంటే. అందుకే పరలోకమందు ఉన్న వాళ్ళకు, భూమి కింద ఉన్న వారు ప్రతి వాని మోకాలు వేస్తున్నామో నొంగాల్సిందే. తప్పకుండా 3 లోకాలలో ఆయనకు అధికారం ఉంది. చివరి మాట చూడండి ఒకసారి, గలతీయులకు రాసిన పత్రిక 3:27. ప్రకృతిలో అయిన లక్షణాలు కనపడుతున్నాయి అంటే యేసు ప్రభుని బ్యాప్టిజం ద్వారా స్త్రీ పురుషులు మనం అందరం ధరించుకున్నాం. మనలో కూడా ఈ లక్షణాలు కనపడాలా. కనపడకపోతే విచారించాల్సిన విషయమే. మనం అంటే దేవుడి జ్ఞానంలో యాక్టివేట్ కాలేదని అర్థం. మనం గలతీయులకు రాసిన పత్రిక 3:27. ఇంకొక వచనం చూడండి, 1 పేతురు 2:21. ఒక్కటి పట్టుకోండి. 1 పేతురు 2:21. గలతీ 3:27 చదవమ్మా. అది పట్టుకో, చదవకు. 3:27 గలతీ. క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం తీసుకున్న మీరు అందరూ, మళ్ళీ అక్కడికే చదువునైనా, క్రీస్తులోనికి బ్యాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నాం. ఈరోజు మనం ఏ షర్ట్ ధరించినా, ఏ షర్ట్ వేసినా కనపడుతుంది కదా. ఎవరికైనా రంగు కలర్ ఈజీగా కనపడుతుంది కదా. కనపడకుండా బట్టలు వేసుకోము కదా, మనం కనపడతాయి ఖచ్చితంగా. అయితే బట్టలు ఎలా అయితే కనపడుతున్నాయో కదా, మన ప్రవర్తన, మన లక్షణాలు కూడా అవతల వాళ్ళకి కనపడాలా. మన బిహేవియర్ ఎలా కనపడాలా? క్రీస్తు కనిపించాలి వాళ్ళకి. క్రీస్తులోనికి బ్యాప్టిజం తీసుకున్న మీరు అందరు క్రీస్తు ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీస్తు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని భేదము లేదు, క్రీస్తు యేసునందు మీరు ఏకముగా ఉన్నారు. ఎవరిని ధరించామో మనం బ్యాప్టిజం ద్వారా? క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్నాం అంటే క్రీస్తు లక్షణాలు కనపడాలా, కనపడదు? మనకి ఖచ్చితంగా కనపడాలా. ఎందుకంటే ఆయన ద్వారా కలిగిన ప్రకృతిలో ఆయన లక్షణాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. త్యాగం ఉంది, ప్రేమ ఉంది, కనికరం ఉంది, వేషధారణ లేదు, సులువుగా లోబడే గుణం ఉంది. ఈ లక్షణాలన్నీ మనకు ఉండాలా. ఈ లక్షణాలు మనకుంటే దేవుడు హ్యాపీ. యేసుప్రభులు ఉన్నాయి సుగుణాలు కదా, మంచి మంచి లక్షణాలు ఆయనకు ఉన్నాయి. ఆయన లక్షణాలన్నీ ప్రకృతిలో కనపడుతున్నాయి. వాక్యం చదివి మార్గపెట్టగలిసిన ప్రకృతిని చూస్తేనే ఆయన లక్షణాలు నేర్చుకోవాలా. మనుషులం మనము అనేకులు. చివరిగా చదువునైనా అది పేతురు రాసిన పత్రిక 2:21. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా అంటే దాని అర్థం ఏంటి? చాలామంది భక్తులు దేవుడి కోసం శ్రమ పడ్డారండి. క్రీస్తు కూడా మీ కొరకు, మన కొరకు, మన తర్వాత వాళ్ళ కోసము, యేసుప్రభు ఉన్న కాలంలో వాళ్ళ కోసము, మీ కొరకు బాధపడ్డాడండి. క్రీస్తు మన కోసం బాధపడ్డాడు. ప్రాణాన్ని పెట్టాడు ప్రపంచ ప్రజల కోసం.
ఆయన ప్రాణాన్ని పెట్టాడు, బాధపడ్డాడు, అవమానాలు పడ్డాడు, రక్తాన్ని కార్చాడు, మరణించాడంటే దాని అర్థమైంది మన నిత్యం బ్రతికించటానికి, మన పాపాల మానవుల పాపాలన్నీ క్షమించటానికి, నరకం నుండి తప్పించి స్వర్గలోకం తీసుకెళ్ళటానికండి. బలైపోయాడైనా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి, ఎగ్జాంపుల్, మోడల్గా పెట్టే మోడల్గా ఉన్నాడు ఆయన. అడుగు జాడలు ఏడ కనపడతాయి మనకి? ఎలా తెలుస్తుంది ఆయన అడుగు జాడలు? పాఠశాలలో ఉంటుంది ఆ పాఠం, కళాశాలలో ఉంటుంది ఆ పాఠం, విశ్వవిద్యాలయంలో ఉంటుంది ఆ పాఠం, యూనివర్సిటీలో ఉండదు పాఠం. ఎక్కడ ఉంటుంది ఆ పాఠం? దేవుడిచ్చిన 66 పుస్తకాల మీద ఆ పాఠం ఉంటుంది మనకి. ఈ పాఠాన్ని మనం నేర్చుకొని ఆయన అడుగుజాడలో నడుచుకోవాలా. చదువు. మాదిరి అంటే ఏదో చూస్తాం. మాదిరి ఉంచిపోయిన ఆయన అడుగుజాడలో నడుచుకోవాలా మనమా? ఆయన మాదిరి ఏంటంటే ఆయన పాపము చెయ్యలేదు. ఏమన్నాడు యేసు ప్రభు? నాలో పాపం ఉందని మీరు ఎవడు స్థాపించును? ఛాలెంజ్ చేస్తాడైనా. ఎవడు చేయగలుగుతాడా? పవిత్రుడండి యేసు ప్రభు. మనిషితో మాట పడేవాడు కాదైనా. మనిషి ఎవడైనా ఆనాడు కానీ నేడు కానీ ప్రపంచం ఉన్నంతకాలం యేసు ప్రభుని పాయింట్అవుట్ చేయలేడు ఎవరు. అలాంటి క్యారెక్టర్ యేసు ప్రభుది. ప్రపంచానికి ఆదర్శవంతుడు, మార్గదర్శుడు, సర్వలోక రక్షకుడు, మంచి గొప్ప సంస్కారం కలిగిన వాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ప్రాక్టికల్గా బ్రతికి చూపెట్టాడండి. ప్రపంచ మనుషులందరికీ రక్తాన్ని కార్చాడు. రక్తదాత రక్తం దానం చేయడంలో మొదటివాడు, బెడ్ డొనేషన్ చేసిన వాడు ఎవరంటే మాదిరి యేసుప్రభే అండి. ఏ గ్రూప్ బ్లడ్ కలిగిన వాడిని కూడా పవిత్రం చేయగలుగుతుంది యేసు రక్తం. అంత పవిత్రం చేస్తుంది మనుషుల్ని. ఎలాంటి పాపినైనా క్షమించగలుగుతాడైనా. ఆయన రక్తాన్ని కార్చాడు. అందుకే రక్తాన్ని కార్చాడు ఆయన. కనుక ఆయన పాపము చేయలే. మాదిరి ఏంటంటే ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. మాదిరి ఇది. పాపము చేయలేదు, కపటం లేదు. ఆయన నోట ఏ కపటం లేదు. మనం కూడా పాపం చేయకూడదు, కపటంగా ఉండకూడదు. మనం చేసిన పాపాలన్నీ బ్యాప్టిజం ద్వారా యేసు రక్తంలో కడుక్కున్నాం, ఓకే. తిరిగి చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలా. అలా ప్రయత్నిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ సమయం దాకా దేవుడు మనతో మాట్లాడాడు. ఆ దేవుడికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు. ఓపికతో ఉన్నారు మీకు కూడా యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు.